హలో, వెల్కమ్ వ్యూవర్స్. మా న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంతపురం జిల్లా గుంటకల్లో ఒక బ్యాంకు వాళ్ళు చేసిన, అది మోసమన్నా అనుకోవచ్చు, లేదా వీళ్ళని తెలియనితనంతో వీళ్ళు మోసపోయి ఉండవచ్చు. దాని గురించి మనము ఇక్కడ మన స్టూడియోలో ఉన్నాము. ఇక్కడ ఏమి ఉన్నారమ్మా? మీ పేరు? నా పేరు బోయ్ సరోజ సార్. ఎక్కడ ఉండేది మీరు? ఇక్కడ గుంటకల్లోనే సంతోష్ నగర్ అని ఉంది. సంతోష్ నగర్లో ఉన్నాము, అడవిలో ఉన్నాము సార్. మేము మా తోట అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి. మేము నా పరిస్థితి బాగలేక కీర్తన బ్యాంక్లో పెట్టినాను సార్. ఒక 15 బ్యాంక్ అది ఇక్కడ కొత్త బస్ స్టాండ్ కాడ, గుంటకల్ కొత్త బస్ స్టాండ్ కాడే ఉంది సార్. అక్కడ ఉంది సార్. మేము పెట్టిన 4 లక్షలు లోన్ తీసుకున్నాను. 4 లక్షలు లోన్ తీసుకున్న తర్వాత ఒక 16 నెలలకి వాళ్ళు మామూలు 3 లక్షలు వడ్డీ వేసినారు సార్. అడిగినాను ఎంత అయింది వడ్డీ అంటే 3 లక్షలు అయింది. సర్లేమో ఇడిపించుకుంటాంలే, ఒక 3 నెలలు ఉన్నాను అన్నాను సార్. 3 నెలలు ఉన్నాను అన్నాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారు, ఇంటికి వచ్చినారు సార్. నాకు తెలియకోకుండా ఇంటికి వచ్చినారు. హఠాత్తుగా వచ్చేసినారు సార్. ఇంకా మా ఇంట్లో కాడ ఇండ్లు లేవు కదా సార్. ఎవరైనా చదువుకున్న వాళ్ళన్నా ఉంటే మేము చెప్తాము, ఎవరు లేరు. వాళ్ళు వచ్చి హఠాత్తుగా. సరే ఉండు, నేను అడిగేదానికి చెప్పు. నువ్వు ఎంత తీసుకున్నావు లోన్? ఫస్ట్ 4 లక్షలు తీసుకున్నాను. కీర్తన అనే ప్రైవేట్ ఫిన్ కార్పొరేషన్ ఒక బ్యాంక్ ఉంది ఇక్కడ గుంటకల్, మన కొత్త బస్ స్టాండ్ దగ్గర అజంతా సర్కిల్ లో పైన ఉంది. పైన కాదు, కిందే ఉంది. కింద ఉంది బ్యాంక్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్, ప్రైవేట్ పైన. సరే, నువ్వు ఎన్ని తులాలు పెట్టావు అక్కడ? 15 తులాలు పెట్టినా. 15 తులాలు బంగారు పెట్టి ఎంత తీసుకున్నావు? 4 లక్షలు. 4 లక్షలు. ఎన్ని ఏళ్ళు అయింది తీసుకున్నావు? 16 నెలలు అయింది సార్. తీసుకొని 16 నెలలు అయింది. 16 నెలలు అయింది. ఇప్పటికే ఈ నెలతో కలిపి? ఈ నెలతో కాదు సార్, పోయిన 25కే సార్. అక్కడికే ఈ నెల 2024లో పోయినాను సార్. నేను 16 నెలలు అయింది అక్కడికి. 16 నెలలు అయింది, రైట్, ఓకే. అప్పుడు వడ్డీ ఎంత అయింది అన్నారు? 3 లక్షలు అయింది అన్నారు. 4 లక్షలకి 3 లక్షలు అయింది అన్నారు. సరే, తర్వాత ఏం చేసావు నువ్వు? ఏమైనా చెల్లింపు చేసావా? ఏం లేదు సార్, రెన్యువల్ చేస్తామని వచ్చినారు సార్ వాళ్ళ ఇంటికి. అంతవరకు రాలేదు నాతోకి. రెన్యువల్ అన్నారు సార్. రెన్యువల్ అనే దానికి నేను సైన్ పెట్టుకున్నాను. లేకపోతే నేను సైన్ పెట్టేదాన్ని కాదు. చదువు వస్తుంది? చదువుకి రాదు. సంతకం పెట్టాను. ఏం రాదు సార్ చదువు. అవన్నీ చదివేటట్లుంటే మేము సంతకం పెట్టి. నిజమే, ఇది ఇక్కడ ఉంది. సరే, వాళ్ళు రెన్యువల్ అన్నారు కదా. రెన్యువల్ అన్న తర్వాత నువ్వు పక్కన ఎవరితో చదివించుకోకూడదా? ఎవరు లేరు సార్ అక్కడ చదువుకున్న వాళ్ళు. అడవిలో ఉన్నాం సార్. సరే, మీ బ్యాంకుకి వస్తానని అక్కడ పోవచ్చు కదా నువ్వు. అంటే రెన్యువల్ అనింది కదా సార్. టైం జిక్తాదులే రెన్యువల్ అంటే మా పక్కింటి వాళ్ళగా అన్నారు సార్. టైం నెల ఉందలేమో, ఏమో వేరే సాట డబ్బులు అడిగింది, ఆడిపిల్లది కదా, అది ఇడిపించుకుంటుందని పక్కన ముసలి వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చెప్పినారు సార్. అమౌంట్ మొత్తం ఎంత తీసుకున్నావు మనం? అంత మొత్తం కలిసి 4 లక్షలే సార్. మొత్తం 4 లక్షలు ఏం తీసుకోలేదు సార్. మొత్తం ఇది బంగారం ఎంత పెట్టావు? 15 తులాలు. 15 తులాలు పెట్టావు. అయితే ఒక 6 తులాలు వచ్చి నువ్వు ఏదో ప్రైవేట్ బ్యాంక్ లో పెట్టినట్లున్నావు. 6 తులాలు పెట్టినా. 6 ముక్కలు పెట్టినాను సార్. 6 ముక్కలు నువ్వు వేరే బ్యాంక్ లో పెట్టున్నావు? పెట్టినాను సార్. ఇండియన్ బ్యాంక్ లో పెట్టావు. పేపర్ ఉంది సార్. ఉంది, అది ఇక్కడ ఉంది, పేపర్ నాతో ఉంది. దీంట్లో నువ్వు వాళ్ళే అది వాళ్ళు అక్కడ నుంచి ఆ డబ్బు వాళ్ళు పే చేసి వీళ్ళే తీసుకున్నారు? వీళ్ళు తీసుకున్నారు సార్. ఇంకో బ్యాంక్ లో, ఇండియన్ బ్యాంక్ లో ఉండేది కానీ తీసుకున్నారు సార్. అదే ఇండియన్ బ్యాంక్ అడుగుతా ఉంటారు. ఇండియన్ బ్యాంక్ లో ఒకటి సార్, ఐడిబి అని ఉంది సార్. అది ప్రింట్ అయింది బుక్ లోన. అదిగానే తీసుకొచ్చుకున్నారు సార్ వీళ్ళు. వాళ్ళే. నువ్వు పోలేదా బ్యాంకు? బ్యాంక్ పోయినా సార్, క్యాష్ తీసుకొని మా బ్యాంక్ లో తక్కువ వడ్డీ, పావలా వడ్డీ అన్నారు సార్. నీకు పావలా వడ్డీ అంటే నేను నమ్మినా సార్. నమ్మినా. నాకు బంగారం నువ్వే ఇడిపించి ఇచ్చావు? ఇడిపించి ఇడిపించిన. సో మొత్తం వచ్చి 15 తులాలు ఇచ్చావాడు. తర్వాత ఏమైందమ్మా? ఇంటికి అదే సార్, ఇంటికి వచ్చినారు సార్. ఇంటికి వచ్చి అది కాదు, తర్వాత అక్కడ పెట్టేశావు? అక్కడ పెట్టేశాను. మొత్తం అంత గోల్డ్ మీద అంతా నువ్వు కలిపి 4 లక్షలు తీసుకున్నావు. 15 తులాలు కరెక్ట్ ఉందా? తక్కువ ఉంది సార్. కరెక్ట్ ఉంది. దాని బిల్లులు ఉన్నాయని? ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి. గోల్డ్ కొన్న బిల్లులు అన్ని ఉన్నాయి సార్. చేపించిన వాళ్ళ కంపెనీ వాళ్ళగా ఉన్నారు సార్. తర్వాత ఏమైంది? వాళ్ళు వచ్చారు నీ దగ్గరకు? నా దగ్గరకు వచ్చినారు. నువ్వు డబ్బు కట్టలేదు కాబట్టి రెన్యువల్ చేద్దాము, సంతకం పెట్టన్నారు సార్. ఆ సంతకం పెట్టిన తర్వాత ఎన్ని రోజులు నువ్వు బ్యాంకు పోయావు? నెలకే పోయినాను సార్. ఏమన్నారు అప్పుడు? లేదు, బంగారు రాకపోతే ఏలం వేసేసినాం అన్న. ఏ రోజు ఏలం వేసినారు? నువ్వు సంతకం పెట్టించిన రోజు ఏలం వేసినాము అన్నారు. నువ్వు అప్పుడు అడగలేకపోయావా నేను సంతకం పెట్టింది రెన్యువల్ కదా అని? నేను అన్నాను సార్. అన్నమాట మా ఏరియాలో ఉన్నారు కదా సార్ సాక్ష్యాలు, ముసలి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఉన్నారు పండ్లు కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళందరూ అన్నారు నెలకే అంటే రెన్యువల్ అంటే పెట్టన్నారు వాళ్ళు. కానీ రెన్యువల్ అంటే టైం చిక్తుంది కదా, ఇంకా వాళ్ళు ఎట్లో నన్ను ఎప్పుడు అడగలేదు కదా, రెన్యువల్ అని పెట్టేసినారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే, వ్యూవర్స్కు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈమె ఒక 15 తులాల బంగారు కీర్తన
ఇక్కడ ఒకటి ఉంది బ్యాంక్, అంటే ప్రైవేట్ అది ఫైనాన్స్ కార్పొరేషన్ కింద వస్తుంది అది. దాంట్లో ఆమె ఒక 15 తులాలు, అంటే అప్పుడు కొద్దిగా పెట్టి మిగతా 2 బ్యాంకులు ఉంటే అది కూడా విడిపించి వాళ్ళకి ఇచ్చింది. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి రెన్యువల్ చేశారన్నాం, చేసినారు ఒకసారి చేశారు. మరి సెకండ్ టైం ఏం చేశారంటే మళ్ళీ నీ గోల్డ్ రెన్యువల్ చేయాలమ్మని ఇంటికి వచ్చి సంతకం పెట్టించుకొని పోయారు. ఆ రెన్యువల్ కోసం సంతకం పెట్టించుకున్నారా, లేకుంటే ఈమె డిఫాల్టర్ అయింది కాబట్టి నీ బంగారం మేము అమ్ముతున్నామని చెప్పి సంతకం ఆ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నారా అనేది మీకు తెలియదు. ఈమె సంతకం పెట్టింది, రైట్. ఒకటి. నెక్స్ట్, ఇక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి ఏదైనా కానీ దాని రూల్స్ ప్రకారం ఏముంటుందంటే ఎవరైనా ఇట్లా డిఫాల్టర్స్ అయితే, ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఏదైనా బ్యాంకులో మనం పెడతాం, ఎస్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కానీ ఎస్బీఐ కానీ, ఇలా ప్రైవేట్ కాదు గవర్నమెంట్ సెక్టర్స్ బ్యాంకులో మనం ఏదన్నా గోల్డ్ పెడితే వాళ్ళు ముందు మనము డిఫాల్టర్ అయితే అంటే చెల్లించలేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక నోటీస్ పంపుతూ ప్లస్ వాట్సాప్లో మనకు ఒక మెసేజ్ పెడతారు. మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఆ బ్యాంకుకి లింక్ చేసి ఉంటామో దానికి ఒక మెసేజ్ పెడతారు, ఇలా మీ గోల్డ్ని ఈ రకంగా మేము వేలం వేయబోతున్నామని ఒక మెసేజ్ ఇస్తారు. అప్పుడు కూడా మనం స్పందించకపోతే వాళ్ళు లీగల్లీ ప్రొసీడ్ అయ్యి ఆ బ్యాంకులకు ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు, ఆయన ద్వారా ప్రొసీడ్ అయిపోయి ఆ గోల్డ్ని వేలం వేస్తారు. ఒకటి ఉదాహరణకు నా బంగారే అనుకుందాము, నేను ఒక 10 తులాలు పెట్టి ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాను, నేను డిఫాల్టర్ అయిపోతాను. డిఫాల్టర్ అయిపోతే నేను ఆ బంగారాన్ని ఇడిపించుకునే స్టేజ్లో నేను ఉండను. ఈ ఇంట్రెస్ట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి కట్టి నేను తీసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు నోటీసులు ఇస్తే దానికి నేను రెస్పాండ్ కాకుండా ఆ లాస్ట్ నోటీస్ ఇచ్చి నన్ను కూడా బ్యాంకు పిలిచి నా సమక్షంలో వేలం ఇస్తారు. నా సమక్షంలో వేలం వేసి నా ఉదాహరణకు 10 లక్షలు అనుకోండి, ఆ వేలంలో 15 లక్షలు కనుక ఆ గోల్డ్ పోతే ఆ 5 లక్షలు మనకు వాపసు ఇస్తారు. ఇది ఒక ప్రొసీజర్, ప్రభుత్వ ప్రొసీజర్. అయితే ఇక్కడ ఈ కీర్తన బ్యాంక్ అన్న వాళ్ళు ఏం చేశారంటే, కీర్తన ప్రైవేట్ ఫిన్ కార్పొరేషన్ ఏదో ఉంది, వాళ్ళు ఏం చేశారంటే ఈమె దగ్గర సంతకం పెట్టించుకొని ఆ గోల్డ్ను మాయం చేశారు. తర్వాత ఏమైందమ్మా? దానికి స్లిప్లు మేము పోయినాం సార్, పోయింటే డబ్బులు తీసుకొని పోయింటే మీ బంగారు లేదన్న. అంటే మేము ఫోన్ చేసినాం సార్, ఎస్ఐకి ఫోన్ చేసింటే ఎస్ఐ పిల్లంపించినాడు అక్కడికి. పిల్లంపించిన తర్వాత ఏమైందంటే లేదు సార్ ఇక్కడ విజయవాడకి పోయింది అని 2 రోజులు గ్యాప్ ఇడిచినారు సార్. 2 రోజులు గ్యాప్ ఇడిచిన తర్వాత 2 రోజుల తర్వాత రండి అన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత పోయినాం సార్. పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, లేదమ్మా నేను బిస్కెట్ చేసేసినారు. అట్లా చేస్తారు సార్, నాకు తెలియకోకుండా బిస్కెట్, ఆ బిస్కెట్ అయినా ఏంటి సార్ నేను కనీసం చేపించుకుంటాను అంటే లేదమ్మా మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చినారు సార్. మళ్ళీ 2 రోజుల తర్వాత లేదమ్మా నీ 15 తులాలు వేరే వాళ్ళు 15 తులాలు కలిసి 30 తులాలు కలిసి బిస్కెట్ చేసినారని సిఐ అన్నారు. ఆ బిస్కెట్ లో సగం అని ఏంటి సార్ చేయించుకుంటాను, నాకు కూతురుది కదా సార్, అది కాపురం పోతుంది అని చెప్పి. అంటే నువ్వు ఫిర్యాదు చేసావు? చేశాను సార్, చేసిన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఫిర్యాదు ఇవ్వడానికి అది ఏదైనా లీగల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏమనంటే నువ్వు కోర్టుకు పోవడం కానీ పోలీసులు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్. వాళ్ళు ఏదైనా నీకు సాయం చేయడానికి ప్రయత్నం చేసి అడిగింటారు, నీ గోల్డ్ లేదు, వాళ్ళు ఏం సమాధానం, పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పింటారు, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది, అక్కడ కరిగిచ్చారు నీ ఆర్నమెంట్ అది ఇదని ఉంటుంది. మొత్తానికి వాళ్ళు చేసింది అయితే ఇది ఫ్రాడే. ఎందుకంటే ఈమెకే తెలియదు ఈమె గోల్డ్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారని తెలియదు. తెలియకుండా ఈమె తెలియకుండా సంతకం పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వాళ్ళకి చూపిలేదు సార్, అన్ని చూపిస్తారు కదా సార్, స్లిప్ ఇవ్వాలి కదా నాది ఎంత తూకం ఉంది ఏం కథ అనేది, ఆ స్లిప్ కానీ లేదు సార్. మళ్ళీ రిటర్న్ డబ్బులు అయినా పడతాయి కదా అని అడిగినారు సార్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కానీ వీళ్ళు ఏం స్పందించడం లేదు సార్, వాళ్ళు అసలు భయం లేదు సార్. వాళ్ళకి భయం అని కాదు, ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు లేదు పోయింది పోయేసింది మీ బంగారం ఎలా వేసేసినాం అంటే సంతకం నేను లేకోకుండా ఎట్లా ఎలా వేసినారా అని అడిగి. అది కాదు వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. నేను చెప్పేది ఒకటి, నీకు నోటీస్ ఏమైనా ఇచ్చినారా నీ చేతికి? నీకు ఒక నోటీస్ ఇచ్చినారు సార్, టైం ఇప్పుడు 6 ఇచ్చేవానికి కానీ రెన్యువల్కి ఇచ్చారా? యాలం వేస్తామని కాదు, యాలం వేస్తామని ఇచ్చినారు. అంటే ఒకటే ఇచ్చినారు, నేను విడివిడిగా పెట్టినాను కదా సార్ సొత్తులు. ఇప్పుడు 5వ నెలలో ఒకటి పెట్టింటాను, 6వ నెలలో ఒకటి పెట్టింటాను, మళ్ళీ 9వ నెలలో ఒకటి పెట్టింటాను. నాకు ఇప్పుడు 5వ నెలలో ఫస్ట్ వచ్చింటది కాబట్టి 5వ నెలలో నోటీస్ రావాలా, నాకు నోటీస్ రాలేదే. నాకు మీరు అంతా కుప్ప వేసుకొని ఒకటేసారి నాకు చాలా నోటీస్ ఎట్లా వస్తుంది? సరే దీని మీద ఏం చేసిన తర్వాత నేను అదే మాట అడిగినా సార్, నాకు కనీసము నా తూకం ఎంత ఉందో అదైనా స్లిప్ రావాలి కదా. ఇప్పుడు చూడమ్మా ఒకటి నేను చెప్తున్నాను, ఆ స్లిప్పులు అవన్నీ పక్కన పెట్టు. మొదటిదేమీ నువ్వు 6 సంతకం పెట్టావు, బహుశా అది వేలం నోటీస్ అయి ఉంటుంది, రెన్యువల్ కాదు. ఇప్పుడు ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారు, వేలం నోటీస్ మీదే మీరు సంతకం పెట్టింది సార్ మేము చెప్పాము అని వాళ్ళు అంటారు. సరే ఆ రకంగా చూస్తే కూడా నీ 4 లక్షలు ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ 3 లక్షలు కలిపితే కూడా 7 లక్షలు.
సో ఏ రకంగా చూసినా ఏ రకంగా అమ్మినా కూడా 10 లక్షలు పోతుంది అనుకుంటే కూడా సార్. నీకు 3 లక్షలన్నా వాపస్ ఇవ్వాలి. రావాలి కదా దాని సార్. మీద ఏమైనా చెప్పారా వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఊరికి పడుతున్నాయి వస్తాయిలని మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు సార్. వస్తాయని. మళ్ళీ సిఐ సార్ నంబర్ తీసుకుపోయి ఇచ్చినాను సార్. హెడ్ ఆఫీస్ నంబర్ సార్, దాన్ని అసలుకి అది ఫోన్ పోకోకుండా పెట్టేసినారు సార్. అంటే బ్లాక్ లిస్ట్ లో బ్లాక్ లిస్ట్ లో. ఎవరు పోలీసు వాళ్ళదే బ్లాక్ లిస్ట్? కాదు సార్, వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు ఫోన్ చేసినారు కదా సార్, మీకు అమౌంట్ లాగా పడుతుంది, మీకు బ్యాంక్ బుక్ వేయండి అన్నారు సార్ వాళ్ళు. సార్లే మాకు బ్యాంక్ బుక్ ఇచ్చినారు కదా, బ్యాంక్ బుక్ ఇస్తే వేస్తారేమో అని మేము పోయి సిఐ సార్ కలిసినాం సార్. ఇచ్చా సార్ చూపించినాం నంబర్. హెడ్ ఆఫీస్ దేనమ్మా ఇది, నా కొడుకులు మోసం చేసినారు కావచ్చు, అందుకే ఫోన్ ఎత్తడం లేదు అన్నారు సార్ ఆయన కానీ. సరే, ఇప్పుడు ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు భారతి ఇక్కడ ఉన్నారు. ఏమ్మా మీరేం చెప్తారు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు భారతి, సాయిబాబా మహిళా అధ్యక్షురాలు. ఈమె సమస్య గత సంవత్సరం కింద నాకు తెలిసింది, 2025లోని. ఆ రోజు పోలీసు వారి న్యాయం చేస్తారనేసి స్టేషన్లో వేచి చూసింది. సార్ వాళ్ళు కూడా స్పందించినారు, లేదని చెప్పలేదు. కానీ నిర్లక్ష్యం అంతా బ్యాంక్ వల్లే చేస్తున్నారు. ఇటువంటి మోసాలు చేసే బ్యాంకుల్ని ప్రజలు ఇంకా ప్రోత్సహిస్తున్నారని మోసపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఈమె వీడియో కానీ తర్వాత కొన్ని పేపర్ స్టేట్మెంట్లు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చేసి అక్కడ ఉండే కస్టమర్స్ బంగారం అంతా రిలీజ్ చేసి తీసుకుపోతున్నారు. ఇంకా ప్రజలు తెలుసుకోవాలి, ఇటువంటి మోసాలు జరగకూడదు అనేసి మన న్యూస్ ఛానల్ అయిన గౌస్ సార్ గారిని కలిసినాం మేము. ఇప్పుడు ఒకటమ్మా భారతి, నేను చెప్పేది ఏమంటే, ఈమె దగ్గర ఒక నోటీస్ మీద సంతకం తీసుకున్నారు కదా, దాని ఒక కాపీ మీకు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. అది రెన్యువల్ అనుకుందాము, లేదా అది మనం ఏమనుకుందాము, వేలమే అనుకుందాం, మార్టిగేజ్ కాబట్టి వేలమే అనుకుందాము. ఒక కాపీ మీకు ఇచ్చి వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ వేలం వేసిన రోజు ఈమెను పిలవాలి, లేదా హెడ్ ఆఫీస్లో అక్కడ వేస్తారంటే కూడా మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి. పోనీ 15 తులాల బంగారు దరిదాపులో ఎంత లేదన్నా ఒక హైయెస్ట్ అమౌంట్కే పోయి ఉంటుంది. వాళ్ళు 4 ప్లస్ ఇంకో ఏదో ఇంట్రెస్ట్ చేసుకుంటే కూడా మిగతా అమౌంట్ అన్నా మీకు రావాలి యాక్చువల్గా. అది కూడా రాలేదు. సరే, మీరు ఇంకా ఎవరైనా కలిసారమ్మా ఈ విషయం మీద? ఎమ్మెల్యే సార్ని కలిసినాం. జయరామ్ సార్ని కలిసారా? ఏమన్నారు సార్? ఆయన కట్టియండి అన్నారు. ఎవరికన్నారు? బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి ఆమె కట్టియండి, మీరు ఇట్లా చేసినారు కదా, బ్యాంకులు పని చేసుకుంటారు, మీరు దయచేసి ఏమో కట్టండి, 12 తులాలే అంటున్నారు కదా, మీరు నష్టపోద్దండి వాళ్ళు నష్టపోద్దండి, 6 తులాలు కట్టియండి అని చెప్పినాడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఎవరికైనా చెప్పుకోమని గొడవ పెట్టుకున్నారు సార్ నిన్న. అంటే నీతో పెట్టుకున్నారా, ఆయనతో పెట్టుకున్నారా? మాతో గొడవ పెట్టుకున్నారు. మేము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళు ఏమన్నారు? కట్టిస్తామన్నారు సార్. కట్టిస్తారు, 3 రోజులు అయింది సార్. 3 రోజులు జరిగి 4వ రోజుకే లేదంటున్నారు సార్. మళ్ళీ లేదంటున్నారు. ఒకసారి మీరు ఎమ్మెల్యే గారు మీరే రాండి అంటున్నారు సార్. వాళ్ళు మా తరఫు నుంచే పోవాలని మీరే రాండి అంటున్నారు. ఎవరు అంటున్నారు? బ్యాంక్ వాళ్ళు. ఎక్కడికి పోవాలి? ఎమ్మెల్యే కాటికి. పిలుచుకొని పోండి వాళ్ళను. ఆయన కొంచెం బిజీలో ఉన్నాడు కదా. అడగండి. ఏమ్మా, ఏం సరోజనా నీ పేరు? కాదమ్మా సరోజ, ఇప్పుడు ఇంత జరిగింది, నువ్వు లోకల్ మా గుత్తి నియోజకవర్గ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయాను. సార్ వచ్చి సానుభూతితో నీ సమస్యని పరిష్కరించినారు కదా. సరే, ఇప్పుడు వెళ్ళు. నేను అనేది ఏమంటే, ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది తులం తెలుసు కదండి, కొంచెం శ్రమ అయినా తిరగాలి. ఒకటి, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికైతే నిన్ను వాళ్ళు చీకట్లో పెట్టారు. ఇప్పుడు రూల్స్ ప్రకారం పోతే మేము ఆమె సంతకం పెట్టిందండి అంటారా? అది నీకు తెలియదు, నీకేమో రెన్యువల్ అని చెప్పారు. రెన్యువల్ అని చెప్పారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు చెప్పు. నాకు గోల్డ్ కట్టేయాలనుకున్నాను సార్. నా బంగారు నాకు ఇస్తే నా పిల్ల సంసారం నిలబడుతుంది. ఇప్పుడు మా కూతురు సార్, అది మాది కానీ కాదు సార్. మా కూతురు నా పరిస్థితి బాగాలేకుండా ఇచ్చింది. ఇప్పుడు మా వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు, మామ వాళ్ళు ఏమనుకుంటారు సార్, ఆమె మేము బాగా కొట్టింది ఇట్లా చేసి ఎవరు పెట్టమన్నారు అని వాళ్ళ పాపకు ప్రెజర్ ఉండదు అసలు. ఏమయ్యాలి సార్ మేము? ఇట్లా బ్యాంకులు మాకు ఏం తెలుస్తుంది? ఇట్లా చదువుకుంటే కదా మాకు ఇంగ్లీష్ వస్తే కదా మేము ఏంటికి పెడతాం, లేకపోతే మేము సైన్ అయినా ఏంటికి పెడతాం సార్? మేము అంత సంతకం పెట్టంటేనే కదా పెట్టిండేది.
వాళ్ళు రెన్యువల్ అని ఇస్తే రెన్యువల్ ఏమో పెట్టు అన్నారు సార్. బంగిపోయి భార్య భర్త వచ్చినారు సార్. ఆయన కానీ జాబ్ చేయడు వాళ్ళ భర్త, దీంట్లో జాబ్ చేయడు. వాళ్ళు ఎట్లా వచ్చినారో తెలియదు సార్. ఊరు సంతకం పెట్టంటే ఏం కాదు లెక్క నెలకెల్లా ఇడిపించుకుందాం అన్నారు సార్. అట్లా అంటే పెడతాం సార్. బంగారు పోతుంది అంటే ఎవరన్నా పెడతారా? అవును నిజమే, ఎవరన్నా పెడతారా? పెట్టారు, అది కూడా వాస్తవమే. అది ప్రజలకేం తెలియాల. అవును ఎట్లా పోగొట్టుకుంటారా అనేది తెలియాలి. నేను ఈ రెన్యువల్ అంటే టైం చిక్తుంది కదా అని పెట్టినా. సరే అమ్మా, ఒకటి నువ్వు 4 లక్షలకు వడ్డీ వేస్తే కూడా ఇంత అయింది అన్నారు. అయినా కూడా ఇంకా డబ్బు ఇంకా దాని మీద ఇంకా నువ్వు తీసుకోవచ్చు. తీసుకునే సమయం ఉంటే కూడా, అంత బంగారు ఉంటే కూడా వాళ్ళు ఎందుకు వేలం పంపించినారు? అమ్మా మీరు ఆ గోల్డ్ వచ్చి ఎప్పుడు పెట్టారు? 2023 4వ నెలలో పెట్టారు, అవునా? 4వ నెలలో పెట్టి డబ్బులు అంటే అప్పుడంతా పెడితే కూడా అది స్టార్టింగ్ డేట్, అది 2023. అప్పుడు ఇంత పెట్టారు. ఆ తర్వాత వచ్చి 6 తులాలు అది ఏ సంవత్సరంలో తీసుకున్నారు? అదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2024లో తీసుకున్నారు. 5 నెలల్లో తీసుకున్నారు. సరే మొత్తానికి ఎప్పుడు రెన్యువల్ వచ్చారు మీ దగ్గరికి? 2024 డిసెంబర్లో వచ్చారు. వచ్చి మీ దగ్గర రెన్యువల్ కానీ సంతకం పెట్టించు. మీరు ఎప్పుడు పోయారు ఆ బ్యాంకుకు? జనవరిలో 2025 జనవరికి పోయినా. ఈ జనవరి ఆ పాపకి నాకు తేడా జనవరిలో పోయి అడిగారు, ఏమైంది అన్నారు. ఏమైంది అంటే లేదు నేను యాలం వేసేసినాం అప్పుడే ఏడుంది బంగారం. ఇప్పుడు ఏ నెల తెలుసా? సంవత్సరం తెలుసా? మరి ఈ ఇంత గ్యాప్ లో నువ్వు ఏం చేసావు? తిప్పినారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఇప్పిస్తాం అని. ఎవరు? వీళ్ళు సార్ వాళ్ళు. పోలీసులకు సంబంధం లేదమ్మా, అవునా? ఇది సివిల్ కేసు. ఇది అంటే వాళ్ళే ఇస్తాం లేండి సార్ అని ఆయన సిఏ సార్ చెప్పినారు. ఇస్తాం లేని ఆయన చెప్పుకుంటే వచ్చినారు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు. ఇస్తాం అని సార్ చెప్పుకుంటూ వచ్చారు. గ్యాప్ చాలా వచ్చింది మీకు. మీరు వాళ్ళు ఏమన్నారు? పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకున్నారు ఇస్తామని. ఎప్పుడు అడిగినా కూడా పోలీసులు అడిగితే ఇస్తామని చెప్తున్నారు. ఆ రకంగా ఇప్పటి వరకు నెట్టుకొని ఎమ్మెల్యే గారిని మీరు ఇటీవల కలిశారు, 3 రోజులు 4 రోజుల కింద కలిశారు అనుకో. సార్ చెప్తే ఇస్తామన్నారు. మరి మీరు ఎప్పుడో కలిసారు? నిన్న పోయారా? మొన్న పోయినాం సార్. 2 రోజులు పోయినాం సార్. 2 రోజులు పోయింటే వాళ్ళు అందరూ కలిసి ఈ పాపను లోపల పిలిచినారు. ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలుసా? లోపల పిలిచి చూడండి మేడం, ఒకటి సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు బెదిరించడము, వాళ్ళు బెదిరించడము జరుగుతుంది. అంటే మీరు జనాలు వేసుకొని పోయి బెదిరించడము, ధర్నాలు చేయడము, ఇలాంటివి జరుగుతుంటాయి సంఘటనలు. అలా వాళ్ళు లేదంటే వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంటుంది. వాళ్ళు ఏమైనా బెదిరించారా మిమ్మల్ని? సార్ వాస్తవంగా అయితే మేము జనాలను అయితే తీసుకోపోలేదు సార్. బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ఆర్గనైజేషన్ తరఫున నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మొన్న ఎమ్మెల్యేని కలిసినాక, అంటే ఎమ్మెల్యే సార్ని కలిసినాక సోమవారం పోయి కలిసినాము. అప్పుడు స్పందన లేదనేసి మరి మంగళవారం వచ్చేసి బాధితురాలకి న్యాయం చేయాలనేసి ఒక ఫ్లెక్సీ వేసి అక్కడ బ్యాంక్ దగ్గర కూర్చున్నాము. అంతే, మేము బ్యాంక్ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు సార్. మా పని మేము ఊరికే కూర్చున్నాము అంతే. ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో కూర్చున్నాము. తర్వాత సాయంకాలం అట్లా మేనేజర్ అని ఆయన వచ్చినారు. మీతో మాట్లాడతారంట, రండి అక్క అంటే సరే అని నేను లోపలికి వెళ్ళినాను. బాధితురాలు తీసుకోలేదు, ఏం చెప్తారో ఆమెకి ఏమైనా న్యాయం చేస్తారేమో అని వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మొత్తం మా మీద అందరూ దాడికి వచ్చేసినారు ఒకేసారి. ఇంకా మీరు పోలీస్ సాయం ఏం అడగలేదా? మాకు ఆ పరిస్థితి లేదు, ఇంకా కాల్ చేయడానికి కూడా అవకాశం లేదు. మొత్తం దాదాపు వాళ్ళు ఒక 14 మంది ఉన్నారు, అందరు వచ్చేసినారు. అందులో ఒక పర్సన్ లేడీ ఉంది, ఆమె మిగతా జెంట్స్ అంతా మా మీదకి వచ్చేసినారు. మీరు వాంటెడ్ గా ఆమెతో అమౌంట్ కట్టించుకోవడానికే మీ సంఘం తరఫున ఆమెని మీరు ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెడుతున్నారు అనేసి మా మీద మొత్తం దాడికి వచ్చేసినారు. మమ్మల్ని దూషించినారు. ఇంకా చెప్పాలంటే ఇంకా మేము అసలు పోలీస్ వారికి కాల్ చేయడానికి మాకు అవకాశమే లేదు. మొత్తం బయటకు వచ్చిన స్టేషన్ అంతా బ్లాక్ చేసేస్తున్నారు. ఇంకా మమ్మల్ని బయటకు వచ్చి ఫోన్ చేయాల్సి ఉంది, ఫోన్ చేయాలి అంటే ఇంకా మాకు అంతకుముందే కానిస్టేబుల్స్ వచ్చేసి మీరు ఇక్కడ కూర్చోవద్దండి అమ్మా, మీరు అడిగినారు కదా అంటే మేము చెప్పినాం ఇట్లా ఎమ్మెల్యే అన్నని కలిసినాం కాబట్టి వాళ్ళు కట్టిస్తాం అన్నందుకు ఇక్కడ కూర్చున్నాం సార్, మేమేం వాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టలేదు అన్నందుకు సార్ వాళ్ళు వెళ్ళిపోయినారు. నిజంగా అంటే మా మైండ్ అనేది ఏం మాత్రం పని చేయకుండా స్థితిలో మమ్మల్ని తీసుకుపోయినారు సార్. ఇటు మహిళల కోసం మేము మాకే భద్రత లేకున్నట్లు అయిపోయింది. లీడర్స్ అయ్యి మేము పోయి ఈమె కోసం పోరాడి ఏదో న్యాయం చేయాలని పోయినందుకు రివర్స్ గా మా మీద దాడి చేస్తున్నారు. మేము చేయాలి ఎక్కడన్నా జనాన్ని తీసుకోపోయి ఆర్గనైజేషన్ మొత్తము సభ్యులందరూ తీసుకుపోయి మేము దాడి చేసేది పోయి
న్యాయం చేయండి అన్నందుకు మా మీద దాడి చేసినారు సార్. అసలు దీని మీద ఏమన్నా ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, కానీ ఒక న్యాయం కోసం పోయినందుకు మేము ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించింటే మమ్మల్ని ఈ విధంగా చేయాలి, కానీ మేము వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది కలగలేదు. పోతున్నాము, అడుగుతున్నాం, వస్తున్నాము. ఎమ్మెల్యే అన్న చెప్పినాక కూడా మేము బ్యాంకులకు కూడా కాలు పెట్టలేదు, బయట నుంచే అడుగుతున్నాం, వస్తున్నాం. అయినా మమ్మల్ని నిన్న ఆల్మోస్ట్ నిజంగా అంటే కులంతో మొత్తము దూషించిండేది కాదని, నువ్వేం లేదు డబ్బు కట్టియాలని మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, అక్కడ వేసినావు కదా మార్కెట్ రేట్ కట్టియాలనేసి ఫ్లెక్సీలో నువ్వు బాగా నీట్గా మెన్షన్ చేసినావు. సార్ మార్కెట్ రేట్ అంటే ఈరోజు బ్యాంకు ఏదన్నా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోవాలన్నా కొనాలన్నా మార్కెట్ రేటే కదా సార్, దాంట్లో మేము అదే ఇచ్చినాము. ఏమో ఆమెకు న్యాయం చేయాలి సార్, ఏ విధంగా కానీ న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాడతాము. ముఖ్యంగా ఎమ్మెల్యే అన్న దృష్టికి ఇంకా బలంగా తీసుకుపోతాం. రైట్ అమ్మా, తప్పకుండా ఆ పని చేయండి. ఏమ్మా సరోజ, ఆ. రైట్, ఆ పని చేయండి మీరు. అంతే. మీకు న్యాయం తప్పకుండా న్యాయం జరుగుతుంది. భరోసా మేము కూడా ఇస్తాము. వీలైతే మేము కూడా ఆ బ్యాంకులతో నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళిపోతాం. రైట్ అమ్మా, ఓకే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారే కలిసారు, ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తామంటున్నారు. చేస్తాం. ఏమ్మా, ఇప్పుడు నేను చివరాఖరికి ఒక మాట అంటాను, అందరూ కూడా చెప్తాను చూడండి. ఉమ్. బ్యాంకులో మనకు ప్రభుత్వ బ్యాంక్, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్లో వడ్డీ తక్కువ, ప్లస్ మీ గోల్డ్కు గ్యారంటీ ఉంటుంది. అవన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడిచే బ్యాంకులు కాబట్టి వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. అయితే ఒక తులానికి తక్కువ రావచ్చు అమౌంట్, కానీ మీ సొమ్ముకు అనేది ఒక భద్రత ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని అవసరాలు ఎవరికైనా రావచ్చు, మనకు రావచ్చు, వాళ్ళకు రావచ్చు, వీళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఆ గోల్డ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉండే ఒక బాండ్ లాంటిది కాబట్టి గోల్డ్ పెట్టి ఎవరైనా తీసుకుంటారు. అయితే చూడండి ఈ సంఘటన, మొన్న కూడా గుంటకల్లో ఒక సంఘటన జరిగింది. ఇదే రకంగా ఒక మహిళ దొంగతనం జరిగి 2 సంవత్సరాలు ఏదో 1.5 సంవత్సరమో తిరిగింది. మొత్తం ఆ సంఘటన అంతా ఆమె బయటకు తీసి ఎవరు దొంగతనం చేశారని కూడా రుజువు చేపిస్తే కూడా ఆమెకు ఒక న్యాయం జరగడానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకుంటే తప్ప ఆమె గోల్డ్ ఆమెకు రాలేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఏదన్నా మనం ఇలాంటి ఆర్థిక అవసరాల కోసం వచ్చినప్పుడు దయచేసి అంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ సెక్టార్కే వెళ్ళండి. ఏదైనా కానీ ప్రభుత్వ సెక్టార్లో మీకు అక్కడ వేసింటారు కూడా గోల్డ్ లోన్స్ ఇవ్వబడును, ఇంట్రెస్ట్ ఎంత అని వేసింటారు. ముందు ఎంత ఇంట్రెస్ట్ అయితే చెబుతారో అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తారు, మీకు రూపాయి అంటారు, తర్వాత 5 రూపాయలు 6 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది ప్రతి చోట జరిగే సంఘటన. ఇది ఇలా చాలామంది తమ బంగారాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది మీలో రావాలి. మీలో రానంత వరకు ఇలాగే మోసాలు జరుగుతుంటాయి. దానికి ఇటు పోలీసులు ఏం చేయలేరు, ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే రికార్డెడ్గా ఒక సంతకం పెట్టేశారంటే ఈ వేలాన్ని నేను ఒప్పుకుంటున్నాను, అది మీరు ఒప్పుకున్నట్లే. కాబట్టి ఏదైనా పేపర్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు అది ఎవరైనా కానీ, ఏ బ్యాంకు వాళ్ళైనా కానివ్వండి, కూలంకుషంగా చదవాలి. చదువు రాకుంటే వేరేతో చదివించుకోవాలి. లేదంటే పదండి మీ బ్యాంకుకి నేను వస్తానని అదే బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చింటారు, మా లాంటి వాళ్ళు వచ్చింటారు కదా, సార్ దీంట్లో ఏం రాసింది అని అడిగితే చెప్తాను కదా, ఆ రకంగా చేయాలి. వాళ్ళు ఇంటికి వచ్చారు సంతకం పెట్టమంటే పెట్టానంటే అది ఒక రకంగా చూస్తే పద్ధతి కాదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇస్తామని ఒప్పుకుంటున్నారు కాబట్టి సరే, మా ఆఖరిని ఏమని చెప్తావా? ఏం లేదు సార్, ఇంకా ఎమ్మెల్యే గారే చేయాల, ఆయన్నే ఇంకా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి పోతున్నాము, పవన్ కళ్యాణ్ అంటే కానీ పోవాలనుకున్నాము, నారా లోకేష్ అన్నతే కానీ పోవాలనుకున్నాము. ఇంక ఇప్పుడు ఆయన తెగే ఇంకా ఎమ్మెల్యే గారే చేస్తామన్నారు కాబట్టి అంత దూరం అవసరం లేదు. ఇప్పుడే దెబ్బతిన్నావు, మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు. ఎమ్మెల్యే గారితో ఆయనే న్యాయం చేయాలి, ఆయన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏం భారతి మేడం, మీరేమని చెప్పదలుచుకున్నారు ఆఖరణ? ఆఖరణ అంటే ఇప్పుడుండే ప్రజల సమస్యలు ఏదైనా కానీ ఉన్న సమయాన్ని ఆయన కేటాయించి పోయిన వెంటనే ఏదైనా కానీ స్పందించి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తున్నారు. మొన్న కూడా మేము కూడా కొన్ని సమస్యలు తీసుకుపోవడంతో ఆయన పరిష్కరించున్నారు. ఇప్పుడు ఈమె సమస్య కూడా ఆయన ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా కనీసం ఒక మహిళగా ఆయన గుర్తించి మన ఈమె బాధని చూసి నా సోదరిగా దగ్గర తీసుకొని ఆయన చాలా మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నారు. లేదంటే అందరూ అధికారులతోనూ మాకు అయిపోయింది ఇంకా రాదనుకున్నాం, కానీ
ఎమ్మెల్యే ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. అలా మీరే ఎట్లనా కానీ ఈ సమస్యని పరిష్కరించాలనేసి సంఘం తరఫున కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, ఓకే భారతి గారు. ఏమ్మా సరోజ, అంతే కదా? అంతే మీరు ఇంకోసారి మీరు ఎమ్మెల్యే గారిని కలవండి, ఆయన మీకు న్యాయం చేస్తారు తప్పకుండా. ఇది మరోసారి నేను మా వ్యూవర్స్కి అందరికీ హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు జరిగే సంఘటనలు మీరు బాగా చూడండి. ఎందుకంటే ఏదన్నా ఉంటే కూడా లావాదేవీలు అనేవి ప్రభుత్వ పరంగా జరుపుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, లీగల్ సమస్యలు రావు, ఎటువంటి మీకు ఇలా గోల్డ్ పోగొట్టుకోవడాలనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు లీగల్గా వాళ్ళకు ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. ఆ లీగల్ అడ్వైజర్ ద్వారా నోటీస్ పంపడము అన్నీ చేసి ఆఖరుకు మీరు స్పందించకుంటే వాళ్ళు వేలం అనేది చేస్తారు. చూస్తూ ఉండండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్స్ ఇవ్వండి, ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్కు మీరు చేసే సబ్స్క్రైబ్సే మాకు చాలా బలంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.